ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది, అందరూ తెలిసింది. ఎలక్షన్ టైంలో ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తారని. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఆయన నాకు నచ్చిన వాడిని నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన ఏదైనా మాట్లాడుకొని అన్న ఆయనకు కూడా తెలుసు చిరంజీవి ఏంటో, మనకు తెలుసు చిరంజీవి ఏంటో. చిరంజీవి గారిని మించిన వాళ్ళు రాలేరు, అంతే. అది ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది. నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తా అన్నారు. అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజున ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాము తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, మెగా నుంచి బయటకు వచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలో వచ్చేనేవ్వండి, హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి అయి కట్టి ఈ కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చేమోనండి, దానికి ఇబ్బంది ఏముంది, అసలు నో ఇష్యూ. ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉందని చెప్పేసి ఉండనే ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు అన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు బర్త్డే సందర్భంగా. బ్రో ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా నడుస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? బట్ మెగా ఫ్యాన్గా వాళ్ళకి ఇంటర్నల్గా పెద్ద ఏమీ ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదు భయ్య. బట్ ఫ్యాన్స్ని ఉద్దేశించుకుని కూడా, ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఉద్దేశించుకుని కూడా కొంచెం ఆఫ్లైన్లో అంటే ఇప్పుడు చూసుకుంటే నిన్న మాటలు నా ఫ్రెండ్స్ కోసం ఎక్కడికైనా వెళ్తా ఏదైనా చేస్తా అన్నాడు కదా, అది బాగా ట్రోల్ అవుతుంది కదా. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా ఏం చెప్తావు బ్రో? యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నాకు కొంచెం బాధగా ఉంది భయ్య ఇలాంటి డిఫరెన్సెస్ చూస్తుంటే. బట్ హోప్ ఇలాంటి ఇది త్వరగా క్లియర్ అయితే బాగుంటుంది. మీరేం చెప్తారు మెగా వర్సెస్ అల్లు అంటే ఏం చెప్తారు? అదేం లేదండి, నాకు చిరంజీవి ఉంటే చాలు, సినిమా చూస్తే చాలు. అంతా మెగా ఫ్యామిలీ. కానీ మాట్లాడాడు కదా నిన్న, అది బాగా చూడు పుష్పకి వాంటెడ్గా మాట్లాడినట్టు అనిపించింది అన్న. పుష్పకి చూడండి, మెగా ఫ్యామిలీలోంచి ఎవరో ఒకరు పక్కాగా రీలీజ్కి వస్తారు. 100% ఈ రిఫ్ట్లన్నీ క్లియర్ అవుతాయి, 100% క్లియర్ అవుతాయి.